అబ్దుల్ సలాం కుటుంబానికి, ఆత్మహత్య చేసుకున్న 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 అబ్దుల్ సలాం కుటుంబానికి. నిన్న చూశారు కర్నూలు జిల్లాలో నంద్యాలలో జరిగినటువంటి ఒక ఘటన. ఎంతటి దారుణమైన ఘటన! ఒక పేదవాళ్ళ కుటుంబం, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన కుటుంబం. ఎక్కడా దొంగతనం జరిగింది. ఆ దొంగతనం మీద అదే పనిగా వేధించి 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 ఆఖరికి ఒక మనిషి చనిపోవడానికి కూడా సిద్ధమైనాడంటే ఈ ప్రభుత్వం ఎంత వేధించిండాలో అర్థం చేసుకోవాలా. సెల్ఫీ వీడియో తీసుకొని ఆ వీడియో చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. నా తప్పు ఏమీ లేదు, లేని తప్పు మీద నన్ను నా కుటుంబాన్ని హింస పెడుతున్నారు, దయచేసి నాకు ఈరోజు రక్షణ కల్పించాలా, లేకపోతే నా చేత కాదు, నేను చనిపోతున్నానని చెప్పి భార్య పిల్లల్ని పక్కన పెట్టుకొని వీడియో తీసి కళ్ళనీళ్ళు పెట్టుకొని చనిపోతే, రైలు కింద పడి అమానుషంగా దుర్మార్గంగా చనిపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు ఈరోజు. అందుకే మా ఎమ్మెగనూరులో ముస్లిం మైనారిటీలు అందరం ఈరోజు మొదటి రోజుగా ఈరోజు ఒక శాంతి ర్యాలీ నిర్వహించాం. ఆ కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి, ముస్లిం మైనారిటీ యొక్క వర్గానికి ఏదైతే సంబంధించిన ఆ వ్యక్తి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నందుకు వాళ్లకు అండగా ఉండాలంటూ రేపు రెండవ రోజు మేమందరం మా ఇళ్ల దగ్గరే ఉంటాం. కొవ్వొత్తులు వెలిగించి ఆత్మశాంతి కలగాలి. అదే రకంగా ఈ కుటుంబానికి సంఘీభావం తెలుపుతాం. మూడో రోజు మళ్ళీ మసీదు దగ్గర పోయి మేమందరం ప్రార్థనలు చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి, ముస్లిం మైనారిటీ వర్గాల మీద దాడి చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రావాలని కోరుకుంటూ, అదే రకంగా ఈరోజు ఎమ్మెగనూరులో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మా నాయకులు ముస్లిం మైనారిటీ వర్గాలకి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి నశించాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆత్మశాంతి కలుగుతూ ఆ కుటుంబానికి మైనారిటీకి సంబంధించిన వర్గానికి సంబంధించిన ఆ కుటుంబాలందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబం ఆత్మహత్య ఇది పక్కాగా ప్రభుత్వ హత్యగానే పరిగణించాలా. కారణం ఏమంటే, ఒక పేద కుటుంబం మీరు విచారణ చేయాలంటే ఈ ప్రభుత్వం మీరు విచారించండి, ప్రేమగా విచారించాల్సిన పరిస్థితిలో ఆఖరికి ఆ కుటుంబం అందరూ కూడా సెల్ఫీ వీడియో తీసుకుని మీ విచారణ ధాటికి మేము తట్టుకోలేం, లేని అభాండాలు నా మీద వేస్తున్నారని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుని ఒక ముస్లిం మైనారిటీ పెద్ద ఆ కుటుంబంతో పాటు రైలు కింద పడి చనిపోయారంటే ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటని అడుగుతున్నా. మీకు ముస్లిం మైనారిటీ వర్గాల మీద ఆ రోజు పాదయాత్రలో ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి మీరు ప్రేమానురాగాలు పంచారు, ముద్దులు పెట్టారు, దగ్గరికి తీసుకున్నారు. మరి ఈరోజు దళితుల మీద దాడులు, ముస్లిం మైనారిటీ వర్గాల మీద దాడులు చేస్తున్నారు. ఆ కుటుంబానికి కనీసం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలా? ఏదో డబ్బు సాయం చేస్తే కాదు. ఇటువంటి దాడులు కానీ ప్రభుత్వం ప్రేరేపిత దాడులు, ఎందుకంటే మీ నాయకులు ప్రోత్సాహంతోనే ఈరోజు అధికారులందరూ ఇట్లా ప్రవర్తిస్తున్నారు. మీ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో మీరు చేసే తప్పుడు కార్యక్రమాలకు ఈరోజు పోలీసుల దగ్గర వచ్చి పోలీసుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా ఒత్తిడి చేసి మంచి అధికారులు మంచి పోలీసులు ఉన్న చోట కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నడుస్తున్నారు. ఈరోజు కూడా కనీసం ఒక్క గుంట కూడా పూడ్చినటువంటి మీరు పాదయాత్రల పేరు మీద ఈరోజు ఒకటి అడుగుతున్న నడిబొట్టున ఎమ్మెల్యేలు నడిబొట్టున కూడా సోమప్ప విగ్రహం సాక్షిగా ఇక్కడున్న మీ అందరి సాక్షిగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు మీకందరికీ గుర్తుంటే సోదరులారా, నిన్ననే నేను పేపర్లో చూసా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారా మీ అభివృద్ధి కార్యక్రమాలకి? జయనాగేశ్వర రెడ్డి అప్పుడు అడ్డుపడుతున్నారా మీ అభివృద్ధి కార్యక్రమాలకి? ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలకు మీకు అడ్డుపడుతున్నారు? నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా మీ అందరికీ. ప్రతి పేదవాడు ₹5కి లక్షణంగా అన్నం తినేటువంటి అన్నా క్యాంటీన్ నడిబొడ్డులో ఉంది, తీసేశారు. ఎందుకు తీసేశారు అడుగుతున్నా నేను ఈరోజు. తీసేసిన అన్నా క్యాంటీన్ పెట్టొద్దు అని చెప్పి జయనాగేశ్వర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారా? చెప్పడం లేదే. ఎందుకు పాదయాత్రలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మరి మీరు?